హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడతాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. మనం చర్చిస్తున్నది 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో ఇప్పటిదాకా మనము 42వ శ్లోకం వరకు చూసాము. రైట్, ఎక్కడైతే ఆ పెద్ద శ్లోకము ఆ, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అని అర్జునుడు అక్కడ భగవంతుడికి ప్రార్థనలు అర్పిస్తున్నటువంటి సెక్షన్లో మనం చూసినటువంటిది. అర్జునుడు అక్కడ క్షమాపణ కూడా కోరుకుంటున్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని చూసి తను చాలా చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాడు. మీరు ఇంత గొప్ప వ్యక్తి అని గుర్తించలేదు, ఇంకా మిమ్మల్ని హే కృష్ణ హే యాదవ అని పేరు పెట్టి అలా పిలవడం అని చేశాను. అది దయచేసి నన్ను క్షమించండి అని కోరుకున్నాడు అనమాట. దాని తర్వాత ఇప్పుడు ప్రార్థన కంటిన్యూ అవుతుంది. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. 43వ శ్లోకం. ఎస్, స్క్రీన్ మీద. ఎస్, చదవండి మైథిలి మాత. ఎస్. దండోత్ ప్రణామ్ ప్రభుజీ. దండోత్ ప్రణామ్. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోऽస్త్యభ్యధికः కుతోऽన్యో లోకత్రయేऽప్యా ప్రతిమ ప్రభావా. అనువాదం: ఈ సమస్త లోకానికి చర అచరాలకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమ గురుడవు. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని లేడు. అయితే ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాలలో ఎవడుంటాడు? హరే కృష్ణ అరే, ప్రభుజీ. నెక్స్ట్ కూడా చదవండి. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశ మీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. అనువాదం: నీవు ప్రతి జీవునిచే పూజింపబడవలసిన దేవదేవుడవు. అందుకే నేను నేలపై వ్రాలి నీకు నమస్కరిస్తూ నీ కరుణను వేడుకుంటున్నాను. తండ్రి తన కుమారుడి మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించవలసింది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ. చాలా బాగా చదివారు, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తాము 43వ శ్లోకము, ఎక్కడైతే అర్జునుడు చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ సమస్త లోకానికి చర అచరాలకు నీవే తండ్రివి అని. ఇంకా ఈ యొక్క విషయాన్ని భగవంతుడు సొంతంగా కూడా చెప్పడం అనేది జరిగింది చాలా చాలా చోట్లలో. పితాహమస్య జగతో అని, అహం బీజ ప్రదపిత, ఆ విధంగా భగవంతుడు స్వయంగా అనేక చోట్లలో దీని గురించి చెప్పారు. దాని తర్వాత నీవే
దానికి పరమ పూజ్యుడవు, పరమ గురుడవు. సో ఇక్కడ ఒక విషయం ప్రభుపాదుల వారు మంచిగా హైలైట్ చేశారు. అదేమంటున్నారంటే, మీకు సమానమైన వారు లేరు, ఇంకా మీకంటే ఉన్నతమైన వారు లేరు. సో శాస్త్రాల్లో ఒక పదం భగవంతుడి కోసం ఉపయోగిస్తారనమాట. దాన్ని అసమ ఊర్ధ్వ అని అంటారు. సో భగవంతుడు అసమ ఊర్ధ్వ అని అంటే ఏంటి? అసమ అంటే సమానంగా లేని, అతనికి సమానమైన వారు ఎవరు లేరు. ఊర్ధ్వ అంటే అతనికి మించిన వారు ఎవరు లేరు అని. రైట్. సో ఎవరూ లేరు అని అన్నప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అది దేవి దేవతలే కానివ్వండి, బ్రహ్మదేవుడే కానివ్వండి, ఆ, లేకపోతే ఆ, స్వర్గాన్ని పరిపాలించే ఇంద్రుడే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అందరూ కూడా భగవంతుడికి, భగవంతుడి ముందు నిమ్నమైన వాళ్ళే అని చాలా చాలా క్లియర్గా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ, భగవంతుడు నతస్య కార్యం కరణం చ విద్యతే. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పబడి నతత్ సమశ్చాభ్యతికశ్చ దృశ్యతే. ఇంకా పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, భగవంతుడికి కూడా ఇంద్రియములు ఉన్నాయి, భగవంతుడికి కూడా శరీరంలో అవ్యయాలు ఉన్నాయి. కానీ తన ఇంద్రియములకు, తన అవ్యయాలకి, ఇంకా భౌతిక దేహం ఉన్న వాళ్ళ ఇంద్రియములకు, అవ్యయాలకి చాలా చాలా తేడా ఉంది. సో భగవంతుడు, సో ఒక విషయం ఏం అర్థమవుతుంది ఇక్కడ ఉపనిషత్తులో చాలా చాలా క్లియర్గా ఉంది. యాక్చువల్లీ భగవంతుడు ఒక వ్యక్తి, ఇంకా తను చూడ్డానికి మనిషిలాగా కనిపిస్తారు, కనిపించడానికి మనిషిలాగా ఉంటారు, అంటే మాట్లాడడము, కాళ్ళు చేతులు అన్నట్టు. సో భగవంతుడు అనేది ఒక ఏదో శక్తి, లేకపోతే నిరాకారమైనటువంటిది, ఒక వ్యక్తి యొక్క కల్పన, ఊహ అలాంటిది కాదు. భగవంతుడు ఒక వ్యక్తి అనే విషయం చాలా చాలా క్లియర్గా ఉంది. కానీ తను ఎంత శక్తివంతమైన వాడంటే, తనకి సమానమైన వారు లేరు, తనని మించిన వారు లేరు. ఆ, ఇంకా పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అంటే, పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే అంటే తనకి అనేక శక్తులు ఉన్నాయి. సో తను ఒక చాలా శక్తివంతమైన వ్యక్తి ఎవరైతే కేవలం అన్ని పనులు తనే చేయగలుగుతున్నాడు అనేవాడు కాదు. ఎవరైతే చాలా చాలా పనులు చేయించగలుగుతాడో ఈజ్ అ రియల్ పవర్ఫుల్ పర్సన్. అవునా? సో దాని అర్థం ఏంటి? భగవంతుడు అనేక కార్యాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పూర్తి భౌతిక జగత్తును నడపడం అనేది మామూలు విషయము కాదు. రైట్. ఇప్పుడు ఒక చిన్న ఇంటిని, కుటుంబాన్ని నడపడానికి మనకు చెమటలు పడుతున్నాయి. అవునా? పిల్లల్ని చూడడము, లేకపోతే ఇంటిని మెయింటైన్ చేయడము, ఆ మెయింటైన్ చేయడానికి డబ్బులు సంపాదించాలి. సో ఇట్ బికమ్స్ అ వెరీ వెరీ ట్రబుల్ సంథింగ్, డిఫికల్ట్ థింగ్. కానీ భగవంతుడు పూర్తి విశ్వాన్ని నడుపుతున్నారు. అందులో 84 లక్షల జీవరాశులు ఉన్నారు. అన్ని రకాల జీవరాశులు ఉన్నారు. వాళ్ళందరికీ మెయింటెనెన్స్, నీళ్లు, తిండి, గాలి అంతా కూడా భగవంతుడు స్వయంగా చేస్తున్నారు. సో ఎలా అంటే, ఆయన ఎలా చేస్తున్నారు? వారి యొక్క శక్తుల ద్వారా చేయిస్తారు. వారు పర్సనల్గా వచ్చి చేయాల్సిన అవసరము లేదు. సో అది భగవంతుడి యొక్క శక్తి యొక్క మహాత్మ్యం. సో అనేక శక్తులు ఉన్నాయి భగవంతుడికి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, అలా. సో దాని ద్వారా చేయించగలుగుతారనమాట. అది ఈ ఉపనిషత్తులో చెప్పబడింది చాలా చాలా క్లియర్గా. ఇంకొక విషయము, భగవంతుడు ప్రదర్శించేటటువంటి శక్తి కానివ్వండి, జ్ఞానము కానివ్వండి, అది అనుమాత్రము భౌతికము కాదు. ఆ విషయం కూడా మనం గమనించాలి. అందుకనే జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః అని చెప్పారు. సో ప్రభుపాదుల వారు ఈ ఒక్క శ్లోకం కూడా తాత్పర్యంలో హైలైట్ చేశారు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ద తాత్పర్యం. సో ఒకటి శ్వేతాశ్వతర ఉపనిషత్ శ్లోకం కూడా కోట్ చేశారు, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇంకా ఆ, ఇంకోటి ఆ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్ శ్లోకంలో ఇంకొక విషయం ఏం చెప్పబడిందంటే, భగవంతుడి యొక్క ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అందులో ఎటువంటి దోషాలు కూడా లేవు. ఎందుకంటే మన ఇంద్రియాలలో దోషాలు ఉన్నాయి. అవునా? ఏ ఇంద్రియమైనా తీసుకోండి, కళ్ళు, ముక్కు, నాలికే, చెవి, త్వచ, కాళ్ళు, చేతులు, ఇవన్నీ కర్మేంద్రియములు. దీనికన్నా ముందు చెప్పినవి జ్ఞానేంద్రియములు. ఇవేవి కూడా అన్నిట్లలో దోషాలు ఉన్నాయి, అన్నిటికీ లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకనే ఈ ఇంద్రియముల ద్వారా ఎప్పుడైతే మనం జ్ఞానం పొందుతామో అవి చాలా చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ భగవంతుడి ఇంద్రియములు అలా కావు, అందులో ఎటువంటి దోషాలు లేవు. అందుకనే
అపౌరుషేయ అని కూడా పదాన్ని ఉపయోగిస్తారు. అపౌరుషేయ అంటే సాధారణమైనటువంటి పురుషులలో ఉండేటటువంటి దోషాలు భగవంతుడిలో లేవు. సో అందుకనే ఆ భగవంతుడే స్వయంగా ఎప్పుడైతే శాస్త్రాలు రాస్తారో లేకపోతే జ్ఞానం అందిస్తారో ఆ జ్ఞానం పర్ఫెక్ట్ జ్ఞానం. అందుకని ఆ భగవంతుడే వ్యాసదేవుడి రూపంలో వచ్చి ఎప్పుడైతే ఇది రాశారో మనం ఇప్పుడు పొందుతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో భాగవతం భగవద్గీత, ఇది 100% పర్ఫెక్ట్ నాలెడ్జ్. సో అందుకనే భగవంతుడు చెప్పిన దాంట్లో, భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఎటువంటి దోషాలు ఉండవు. ఎందుకంటే తను పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాబట్టి, ఇంకా తన ఇంద్రియములు పర్ఫెక్ట్ కాబట్టి. ఆ ఒక విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం వస్తుంది. ఆ, ఏకల ఈశ్వర కృష్ణ ఆరసబ్ భృత్యా అని వచ్చింది. అయితే దాని అర్థం ఏంటంటే అక్కడ గౌడీ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా చాలా చాలా క్లియర్గా ఏం చెప్పబడిందంటే ఏకల ఈశ్వర కృష్ణ. యాక్చువల్లీ లాజికల్గా మీరు ఆలోచించండి, భగవంతుడు ఒకటే ఉంటే కరెక్టా, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ భగవంతుళ్ళు ఉండడం కరెక్టా? మీకేమనిపిస్తుంది? ఎవరైనా చెప్తారు అన్మ్యూట్ చేసి. ఏ ఏ అండర్స్టాండింగ్ కరెక్ట్గా అనిపిస్తుంది? ఒకళ్ళే ఉంటే బెటర్ ప్రభు. ఎందుకంటే ఒకడే భగవంతుడు ఉంది. ఒకళ్ళ మీద మనం ప్రేమిస్తాం, ఏదైనా చేస్తాం. ఇట్స్ ఈజీ ఫర్ అస్. ఈజీ ఫర్ అస్, సో ఈజీ ఫర్ ద వర్షిపర్. ఓకే ఓకే ఫైన్. ఎస్. ఇంకా ఎవరైనా లాజికల్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారా? ఒకటి కంటే ఎక్కువ భగవంతుళ్ళు ఉంటే దెర్ ఇస్ అ లాజికల్ ప్రాబ్లమ్ అవుట్ దేర్, అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఆల్సో. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? ప్రభుజీ కన్ఫ్యూషన్ అవుతుంది. ఎవరికి కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరికి అంటే మనగా మనకి భగవంతుళ్ళగా? మనకి కన్ఫ్యూజన్ అవుతుంది ప్రభుజీ. యాక్చువల్లీ అంటే ఎవరిని ఆశ్రయించాలి, దేనికోసం, ఏది ఎవరిస్తారు, ఏం చేయాలి. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి అని నాకు అనిపిస్తుంది ప్రభుజీ. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. రైట్. ఇంకా ఓకే, సో ఒక పాయింట్ ఏంటంటే ఆమ్, చూడండి, భగవంతుడు అని అంటేనే దాని బై డెఫినేషన్ మీకు అందరికి తెలుసు భగవాన్ అనే పదానికి డెఫినేషన్. సో భగవంతుడు అంటేనే తనకి మించిన వారు లేరు, తనకి సమానమైన వారు లేరు. సో ఆ డెఫినేషన్ ప్రకారము ఒకటి కంటే ఎక్కువ భగవంతుళ్ళు ఉంటే, ఇమాజినేషన్ వైజ్ భగవంతుళ్ళు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను, దెన్ అది కంప్లీట్గా మీనింగ్లెస్ అవుతుంది. ఆ కేసులో ఏమవుతుందంటే వాళ్ళ నుంచి ఎవరు కూడా భగవంతుడు కాదు. ఎందుకంటే వాళ్ళు అందులో నుంచి ఒక్క టాప్ మోస్ట్ ఎవరు లేరు అని ఉంది అనమాట. అర్థమైందా మీకు అందరికీ? సో నా వీడియో స్టక్ అయిందా మధ్యలో? అవును ప్రభుజీ. ఓకే, సో పాత ల్యాప్టాప్ ఏదో కొంచెం పానం మిగిలి ఉంది, దాంట్లో నడిపిస్తున్నాను. నో వరీస్. ఇది 7 ఏళ్ల క్రితం కొనుక్కున్నా. సమ్హౌ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. సో ఇప్పుడు ఏది లేదు నా దగ్గర, ఉన్న దాంతో అడ్జస్ట్ అవుదాం. సో అర్థమైంది కదా లాజికల్ ప్రాబ్లం, రైట్? ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ అంటే ఆయన కంటే మించిన వారు లేరు, కరెక్టా కదా? సో ఒకటి కంటే ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆ డెఫినేషన్ మీనింగ్లెస్ అయిపోతుంది. దెన్ నో బడీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్, బికాస్ ప్రైమ్ మీన్స్ దట్ దెర్ ఇస్ నో వన్ అబౌవ్ దట్. ఎస్ ఆర్ నో? సో అదేవిధంగా భగవాన్ అనేది ఒకరే ఉంటారు యాక్చువల్గా. కానీ ఇదే విషయము క్రిస్టియానిటీలో కూడా చెప్పబడుతుంది, ఇంకా ఇస్లాంలో కూడా చెప్పబడుతుంది. భగవంతుడు ఒక్కటి కంటే ఎక్కువ ఉండరాదు. అండ్ దట్ ఈస్ సేమ్ అక్నాలెజ్డ్ ఇన్ అవర్ వేదిక్ స్క్రిప్చర్స్ ఆల్సో. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగింది అని అంటే, ఎస్పెషలీ మీరు ఇస్లాం ఇంకా క్రిస్టియానిటీలో వాళ్ళు మనల్ని చాలా అపార్థం చేసుకుంటారు. ఎస్ సార్. సో వాళ్ళు అంటారు హిందూయిజం ఈజ్ బ్యాడ్ బికాజ్ ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళని వీరు వేడుకుంటారు కాబట్టి. యాక్చువల్లీ ఒకటి కంటే ఎక్కువ భగవంతుళ్ళు లేరు, అది ఉన్నది దేవీ దేవతలు. సో దేవీ దేవతలు భగవంతుడు కాదు, దేవీ దేవతలు సిద్ధ పురుషులు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవాత్మలు. సో ఆ విషయము వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు అనుకుంటారు అందుకనే దిస్ రిలీజియన్ ఈజ్ బ్లైండ్, వీళ్ళకి బుద్ధి లేదు. సో ఆ విధంగా వాళ్ళు చాలా, కానీ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ కరెక్టే, భగవంతుడు ఒక్కడే ఉండాలి. అండ్ అది మూడింట్లో అండర్స్టాండ్. ఇంకో మన దాంట్లో ఒక చిన్న వెరైటీ కూడా ఉంది.
అది వాళ్ళలో లేదు ఆ వెరైటీ. అందుకనే వాళ్ళు మహా ఇంకా అపార్థం చేసుకుంటారు. మళ్ళీ ఆ వెరైటీ ఏంటంటే ఈ ఒక్క భగవంతుడు అనేక రూపాలు కూడా ధరిస్తాడు. అండ్ విచ్ ఇస్ కరెక్ట్, బికాస్ భగవంతుడు అంటే మీరే లిమిటేషన్ పెట్టరాదు ఆయనకి. అవును, భగవంతుడు అంటేనే అన్లిమిటెడ్ పవర్. సో అన్లిమిటెడ్ పవర్ అంటే తను ఎన్నో రూపాలలో రావచ్చు. మీరు భగవంతుని ఒకే రూపానికి లిమిట్ చేస్తే మరి భగవంతుడి శక్తిని మీరు లిమిట్ చేస్తున్నట్టు అవుతుంది. అవునా? సో భగవంతుడు అంటే అనేక రూపాలలో రావచ్చు. సో భగవంతుడు రామ అవతారంలో రావచ్చు, నరసింహ అవతారంలో రావచ్చు. ఆ, తను గుణావతారం తీసుకుంటే శివుడిలా రావచ్చు, బ్రహ్మదేవుడిలా రావచ్చు. యుగావతారం తీసుకుంటే చైతన్య మహాప్రభులా రావచ్చు. లీలావతారం తీసుకుంటే మత్స్య కూర్మ వరాహ. ఆ, శక్త్యావేశ అవతారం తీసుకుంటే మన వ్యాస మహర్షి, నారదముని. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విస్తరణలు. సో ఆ విధంగా మీరు చూస్తే భగవంతుడు ఆ, ఒక భగవంతుడైనా ఆ ఒక్క భగవంతుడిని అనేక మంది అనేక రూపాలలో ఆరాధిస్తున్నారు. సో దీని అర్థం వాళ్ళు అనేక భగవంతుళ్ళను ఆరాధిస్తున్నారని కాదు, ఒకే భగవంతుణ్ణి అనేక రూపాలలో అనేక భావాలతో ఆరాధిస్తున్నారు అనే అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. రైట్. సో ఆ విధంగా మీరు చూస్తే ఆరాధించేది ఒకే వ్యక్తిని. అవునా కదా? మనం జనరల్గా ఉదాహరణ ఇస్తాం కదా, ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ తన ఇంట్లో వెళ్ళి ఫ్యామిలీతో సహా ఉన్నప్పుడు క్యాజువల్ డ్రెస్లో ఉంటాడు. అవునా? మన సౌత్ ఇండియాలో లుంగి కట్టుకొని ఉంటారు. అవునా? సో అదే తను పెద్ద మేనేజర్ అయినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సూటు బూటు వేసుకొని వెళ్తాడు. సో రూపం మారింది. ఆఫీస్లో వెళ్ళగానే తను గంభీరంగా ఉంటాడు, ఇంటికి రాగానే పిల్లోడితో మంచిగా జోకులు చేస్తూ ఉంటాడు. సో తన ప్రవర్తన మారింది, రూపం మారింది, కానీ వ్యక్తి మాత్రం ఒక్కరే కదా, వ్యక్తి మారలేదు కదా. సో అదేవిధంగా రామావతారంలో చాలా గంభీరంగా మర్యాద పురుషోత్తముడిలాగా ఉంటారు. కృష్ణుడిలాగా వచ్చినప్పుడు చాలా చిలిపి చేష్టలు చేస్తారు, వెన్న దొంగతనం చేస్తారు. నదిలో, యమునా నదిలో గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు కూడా తీసుకెళ్ళిపోతారు. రైట్. ఇటువంటి కార్యాలు కూడా చేస్తారు భగవంతుడు. ఇంకా వారి కోపం తెప్పించారనుకోండి, ఇక నరసింహస్వామి రూపంలో కూడా వస్తారు. అవునా? పరశురాముడి రూపంలో కూడా వచ్చేస్తారు. సో ఈ విధంగా అనేక రూపాలు అనేక భావాలు ఉన్నాయి. సో ఆ విధంగా భగవంతుడు ఒక్కటే అనే అండర్స్టాండింగ్ అయితే క్లియర్గా ఉంది శాస్త్రాలలో, కానీ అనేక రూపాలు ఉన్నాయి. సో మన ప్రాబ్లం ఒకటి ఏంటంటే దేవీ దేవతలను కూడా భగవంతుడి కేటగిరీలో మిక్స్ చేయడం అనేది రాంగ్ అండర్స్టాండింగ్. అందుకనే ఈ శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్. ఈ శ్లోకంలో ఏముంది? ఏకల ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య అని చెప్పారు. ఆరసభ భృత్య అంటే మిగతా వాళ్ళందరూ సేవకులు, భృత్య అంటే సేవకులు. ఏకల ఈశ్వర కృష్ణ, ఆ కృష్ణుడే, ఆ విష్ణువే, ఆ రాముడే, ఆ నరసింహస్వామే, ఒకటే భగవంతుడు. ఆ విధంగా మనకి అనేక చోట్లలో శాస్త్రాలలో చెప్పబడింది. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఈ యొక్క శ్లోకంలో. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం. ఆ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నారంటే ఆ, మీరు ఆరాధ్యనీయులు. యాక్చువల్గా ఈ లోకంలో అందరి ద్వారా మీరే ఆరాధ్యనీయులు. అనవసరంగా జనాలు ఏదేదో ఆరాధిస్తూ ఉంటారు. ఫిల్మ్ స్టార్ని ఆరాధిస్తూ ఉంటారు, లేకపోతే డబ్బున్న వాళ్ళని ఆరాధిస్తారు, ఆ, అందమైన అమ్మాయి వెంటకాల పడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అనేక రకమైన ఆరాధనలు అనమాట. సో ఇవన్నీ టైం వేస్ట్ ఆరాధనలు. సో అసలైన ఆరాధన పొందాల్సింది కృష్ణుడు. యాక్చువల్గా మనం ఆరాధించాల్సింది కృష్ణుడికి. సో అని అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పూర్ణపురుషోత్తమ భగవానుడు, ఆ, ఆయన అసమ ఊర్ధ్వ కాబట్టి ఆ, మనం చేసే పూజలు, మనం చేసే తపస్సు అవన్నీ కూడా ఎవరికి అర్పించాలి? భగవంతుడికి అర్పించాలి. ఈ విషయం ఎక్కడ చెప్పారు కృష్ణుడు? మీరు ఏది చేసినా కానీ నాకు అర్పించండి అని భగవద్గీతలో 9th చాప్టర్లో చెప్తారు. ఆ, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తత్కురుష్వ మదర్పణం, అది నాకు అర్పణం చెయ్యి. ఏం చెయ్యి? యత్ కరోషి, ఏది చేసినా, యజ్జుహోసి యద్ దదాసి, ఏది తిన్నా, ఏది దానం చేసినా, ఆ, యత్ తపస్యసి, ఏ తపస్య చేసినా. సో మనము జీవితంలో అనేక కార్యాలు చేయొచ్చు. సో ఇది ఒక ప్రాక్టికల్ టేక్అవే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది చేసినా కానీ మనము దాన్ని కృష్ణుడితో కనెక్ట్ చేయాలి. దాని యొక్క ఫలితాన్ని మనం కృష్ణుడికి అర్పించాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేసే జాబే కానివ్వండి, మనము చేసే పని కూడా కానివ్వండి, ఏ పని చేసినా కానీ
దాన్ని మనం కృష్ణుడికి సేవా భావంతో చేయాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో కొన్ని కొన్ని కేసులలో మనం అది డైరెక్ట్గా చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఇప్పుడు నేను పొద్దున్న లేచి మా పిల్లోడికి స్నానం చేయించి వాడికి స్కూల్ టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించాను. ఇది ఎలా కృష్ణుడికి సేవ అవుతుంది మరి? కరెక్ట్. ఇక్కడైతే డైరెక్ట్గా ఏదో భగవంతుడికి నైవేద్యం పెట్టానా, హారతి పాడానా, ఇది కూడా మనం కృష్ణుడికి సేవలాగా చేయాలి. ఎలా? ఎందుకంటే నా పిల్లోడిని, అంటే నా పిల్లోడు అంటే ఈ జన్మలో ప్రస్తుతం ఆ, నాకు నన్ను కేర్ టేకర్గా అసైన్ చేశారు, అవునా, ఈ జన్మలో. సో మరి నన్ను కేర్ టేకర్గా అసైన్ చేసినప్పుడు టేక్ కేర్ చేసుకోవడం బాధ్యత నాదే కదా. ఇది కృష్ణుడిచ్చిన సేవే కదా, అవునా. గృహస్థ ధర్మము అనేది వర్ణాశ్రమం ప్రకారమే, అవునా. సో వర్ణాశ్రమం ఎవరు నిర్మించారు? భగవంతుడే నిర్మించారు. సో వర్ణాశ్రమం ప్రకారం నేను పని చేస్తున్నాను అని అంటే భగవంతుడు చెప్పిన విధంగానే పని చేస్తున్నాను, అవునా. సో ఒక వర్ణము, ఒక ఆశ్రమాన్ని బట్టి నాకు ఒక రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. సో ఆ బాధ్యతలు తీర్చడం ద్వారానే మనము భగవంతుణ్ణి కూడా ప్రసన్నత కలిగించవచ్చు. రైట్. ధర్మ స్వనుష్ఠిత పుంస విశ్వక్సేన కథాసూయ నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవహి కేవలం అని చెప్పారు శ్రీమద్ భాగవతంలో. అత పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం అని చెప్పారు. సో ఈ యొక్క వర్ణాశ్రమ విభాగం ఏదైతే ఉందో అదంతా ఫాలో చేసి దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? భగవంతుడికి సంతృప్తి కల్పించడం. సో ఆ విధంగా మనం ఇంట్లో ఉండేటటువంటి పనులు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది మన విద్యుక్త ధర్మానికి చెందినవి కాబట్టి ఇది కూడా భగవంతుడిచ్చిన సేవే అనే భావంతో మనం చేయాలి. నా పిల్లోడిని చూసుకోవడము చక్కగా, వాడి యోగక్షేమాలు, మానసిక యోగక్షేమము, శారీరక యోగక్షేమాలు, ఇవన్నీ కూడా చూసుకోవడము నా బాధ్యత, భగవంతుడు ఇచ్చినటువంటి సేవ. సో అందుకనే ఇది కృష్ణుడికి సేవలాగా నేను నా బెస్ట్ చేస్తాను. సో అందరూ ఇలా ఆలోచించారనుకోండి, సో ఎవరైనా వృద్ధ తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారా? చెప్పండి. ఇంకా వృద్ధాశ్రమాలు అవసరపడతాయా? అవసరపడవు. సో ఆ విధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రుల పట్ల ఒక ఆటోమేటిక్ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది ఎవరైతే డివోటీస్ అవుతారో. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డివోటీస్ అయిన తర్వాత తెలుసు, అరే వీళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అవునా కాదా. సో చైతన్య మహాప్రభుల వారే సన్యాసం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మమ్మీ శచీదేవి చాలా ఎమోషనల్ అయిపోయారు. భగవంతుడు ఆబ్వియస్గా ఎలా వైరాగ్యంతో ఉండాలి అని నేర్పారు. అట్ ద సేమ్ టైం కఠిన హృదయం కూడా ఉండకూడదని కూడా నేర్పారు. సో శచీదేవి చాలా ఏడ్చారనమాట. నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు ఇంటికి, ఇంకా చాలా దూరం వెళ్ళిపోతున్నావు, సో ఎలా నువ్వు మళ్ళీ కనిపించవు, ఆ విధంగా వద్దు, సన్యాసం తీసుకోకు. ముందే పెద్దవాడు చిన్నప్పుడే వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు వాడు, నువ్వు కూడా ఇలా చేసేస్తే ఇక నేను ప్రాణంతో ఉండలేను అని ఎవరు చెప్పారు? ఇలా శచీదేవి చెప్పింది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుల వారు 24 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకోవాలని అనుకున్నారు. సో అప్పుడు మహాప్రభుల వారు ఏంటి నువ్వు మాయా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అనలేదు. అవునా. సో వారు నేర్పిస్తున్నారు, భక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చాలా పరిపక్వతతో డీల్ చేయాలి. రైట్. సో అప్పుడు చైతన్య మహాప్రభులు ఏమన్నారంటే, అసలు నేను మీకు ఎంత కృతజ్ఞుడిని, మీ శరీరం ద్వారా నాకు ఈ శరీరం దక్కింది, అవునా, మీరున్నారు కాబట్టే నేను వచ్చాను, అసలు మీకు నేను సేవకుడిని, అవునా. ఆ విధంగా ఫస్ట్ తల్లిని గుర్తించి తల్లి యొక్క పదవిని తను కీర్తించారు చైతన్య మహాప్రభుల వారు. అలా అయితే అట్ ద సేమ్ టైం చైతన్య మహాప్రభులు వారు ఏమన్నారంటే, ఇప్పుడు నేను సన్యాసం తీసుకొని ఇంట్లో ఉంటే 10 మంది ఏమనుకుంటారు? కరెక్ట్ కాదు కదా. ఒక సన్యాసి ఇంట్లో ఉండకూడదమ్మా. సో మీరు కోరుకుంటున్నారు నేను మీతో పాటే ఉండాలని, కానీ నేను ఇలా ఇంట్లో ఉంటే నా సన్యాసానికి చాలా చాలా చెడ్డ పేరు వస్తుంది. రైట్. సో అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఒక మిడిల్ గ్రౌండ్ వర్కౌట్ చేశారు. సో మిడిల్ గ్రౌండ్ వర్కౌట్ అంటే ఏంటంటే, మహాప్రభుల వారు ఏమన్నారంటే, నేను జగన్నాథ్ పూరిలో ఉంటాను. అది కొంచెం, ఎందుకంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ నవద్వీప్ నుంచి, బెంగాల్ నుంచి జగన్నాథ్ పూరికి జనరల్గా డివోటీస్ రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పటికీ ఈ డివోటీసు అక్కడ పూరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే నా యోగక్షేమాల గురించి మీకు చెప్పగలుగుతారు వాళ్ళు.
నేను ఎలా ఉన్నాను అంతా కూడా అని. సో ఈ ఒక మిడిల్ గ్రౌండ్ వర్కౌట్ చేశారనమాట. సో తల్లి కూడా ఒక పెద్ద మనసుతో ఆలోచించి కరెక్టే, ఆ, నువ్వు లోక కళ్యాణం కోసం కార్యం చేస్తున్నావు, నువ్వు ఏదో సన్యాసం తీసుకునేది టైంపాస్ కోసం కాదు, లేకపోతే ఏదో విరక్తి కలిగి అని కూడా కాదు. చాలామంది విరక్తి కలిగి సన్యాసం తీసుకుంటారు. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను రా ఫ్యామిలీ లైఫ్లో, అవునా, ఎప్పుడెప్పుడు పెళ్ళయ్యాక ఫీలింగ్ వస్తుంది సన్యాసం తీసుకోవాలని, ఫ్రస్ట్రేట్ అయిపోయి. సో పాయింట్ ఏంటంటే ఈ విరక్తితో కూడినటువంటి వైరాగ్యం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ రోజులు టికాయించదు. రైట్. చైతన్య మహాప్రభుల వారు ఒక ఉన్నతమైనటువంటి కారణం వల్ల వైరాగ్యం తీసుకున్నారు, సన్యాసం తీసుకున్నారు. అది దేనికోసం? అది ప్రచారం చేయడం కోసం, వేరే ఉద్దేశం లేదు అక్కడ. ఎందుకంటే చైతన్య మహాప్రభుల వారు ఒక గృహస్థుడిగా ఉన్నప్పుడు తను చాలా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు, కానీ ఏది కూడా అంత సఫలము అవ్వలేదు. సో అందువల్ల మహాప్రభుల వారు అనుకున్నారు నేను ఒక, ఎందుకంటే ఆ టైంలో సన్యాసికి చాలా రెస్పెక్ట్ ఉండింది. ఈ టైంలో నోబడి కేర్స్, సన్యాసి కానివ్వండి ఎవరైనా కానివ్వండి, కలియుగ వాసులు వేరే లెవెల్లో ఉన్నారు. రైట్. సో ఆ టైంలో సన్యాసి అంటే ఒక చాలా చాలా పాపాత్ముడు కూడా సన్యాసి దగ్గర ప్రణామం చేసేవాడు అనమాట. అటువంటి ఒక స్టాండర్డ్ ఉండింది. సో అందుకనే మహాప్రభులు వారు అనుకున్నారు, ఒకవేళ నేను సన్యాసం తీసుకుంటే అప్పుడు జనాలు నాకు రెస్పెక్ట్ ఇచ్చి నా మాట వింటారు, అప్పుడు నేను అందరికి చెప్పగలుగుతాను మీరు అందరు కూడా హరే కృష్ణ జపం చేయండి అని. సో ఆ ఉద్దేశంతో 24 ఏళ్ల వయసులో గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క ఆ, సన్యాసం తీసుకోవడం అనేది జరిగింది. సో ఎనీవే, సో అలా అని ఆ, ఇంకో విషయము ఇక్కడ ఆ, అర్జునుడు మంచి ఎగ్జాంపుల్స్తో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రైట్. అదేంటి ఇక్కడ ఏం చెప్పారంటే, ఏ విధంగా ఒక తండ్రి తన కొడుకు యొక్క ఏమంటారు, కొడుకు చాలా చాలా చక్కగా ప్రవర్తించినప్పుడు చాలా మొండి చేయడము, లేకపోతే పిచ్చి చేష్టలు చేయడము, అటువంటి టైంలో కూడా తండ్రి ఓర్చుకుంటాడు. అరే వీడు చిన్నవాడు, ఇప్పుడు ఇంకా ఎదగలేదని. అవునా కాడ? చాలా ఓర్పు సహనం కావాలి తల్లిదండ్రులకి పిల్లల్ని పెద్ద పెంచాలంటే. అంటే ప్రత్యేకంగా 21st సెంచరీ పిల్లల్ని పెద్ద చేయాలంటే ముందు అంత అవసరం లేదు. చాలా చాలా మెచ్యూరిటీ ముందు నుంచే ఉండేది పిల్లలకి. ఇంకా తల్లిదండ్రుల పట్ల సహజమైన గౌరవం కూడా ఉండేది. తల్లిదండ్రులకి కనీసము గౌరవం ఖచ్చితంగా ఇచ్చేవారు. సో ఈ కాలంలో ఎవరైనా గౌరవం ఇస్తున్నారు అని అంటే దెన్ వాళ్ళకి పూజ చేయాలి మీరు కూర్చోబెట్టి. రైట్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ వీఆర్ లివింగ్ ఇన్. బట్ ఎస్, డెఫినెట్గా కలియుగమైన యుగమైన అటువంటి పిల్లలు ఉన్నారు, నో డౌట్. రైట్. ఇంకా కానీ మ్యాక్సిమం అంతా సెకండ్ బ్యాచ్ అనమాట. రైట్. ఇండిపెండెంట్ మెంటాలిటీ, ఇంకా ఏం చేశారు నా కోసం తల్లిదండ్రులు, అటువంటి ఒక మెంటాలిటీ. నేను కూడా అదే బ్యాచ్కి చెందినవాడిని పూర్వంలో. రైట్. అదేదో భక్తుల కృప వల్ల నాకు ఈ భగవద్భక్తి మార్గంలో వచ్చి డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కింది. అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాను, నేను ఏ విధంగా తల్లిదండ్రులను నేను అవమానించాను, వాళ్ళని నిరాదరించాను. సో ఇవన్నీ కూడా అర్థమైందనమాట. సో ఒక్క నిమిషం, సంబడి షేడ్ స్క్రీన్. ఓకే. సో ఆ విధంగా భక్తులు అవ్వగానే మనలో మంచి దివ్య గుణాలు ఉద్భవిస్తాయి. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి తల్లిదండ్రులు చేసిన మేలు కానివ్వండి, ఎవరైనా, కేవలం తల్లిదండ్రులే కాదు, రిలేటివ్స్ కానివ్వండి, పెద్దలు, గురువులు, ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతులై ఉండాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా. రైట్. మన మైండ్ ఎన్నో కథలు చెప్తూ ఉంటుంది, కానీ బట్ వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్, వీ షుడ్ రెస్పెక్ట్ దాట్ రిలేషన్షిప్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఒక తండ్రి కూడా తన కొడుకును ఓర్చుకుంటారనమాట, తన ప్రవర్తన చక్కగా లేనప్పుడు, ఎప్పుడెప్పుడు పిల్లలు అలా ప్రవర్తించినప్పుడు. ఒక ఫ్రెండ్ కూడా వేరే ఒక ఫ్రెండ్ని ఓర్చుకుంటాడు, తన ప్రవర్తన చాలా చాలా క్యాజువల్గా తీసుకొని మాట్లాడినప్పుడు కూడా. అలా ఇంకా ఒక హస్బెండ్ కూడా ఎప్పుడెప్పుడు వైఫ్ ప్రవర్తన ఓర్చుకుంటాడు. ఎస్, ఎందుకంటే తను ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట, నా వైఫ్ ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి. కానీ వైఫ్ కూడా ఎప్పుడెప్పుడు చాలా ఫెమిలియారిటీ ఉన్నందువల్ల, చనువు అంటారు, అవునా,
చనువు అంటే చాలా చాలా ఫెమిలియర్ అయిపోవడం అనమాట. నేను మీకు చనువు అయిపోయాను అలా అంటారు కదా, క్యాజువల్గా తీసుకోవడం అనమాట. సో అలా క్యాజువల్గా తీసుకోవడం వల్ల కూడా ఎప్పుడెప్పుడు అది సరైన పద్ధతిగా అనిపించదు. అయినా కానీ ఎప్పుడెప్పుడు హస్బెండ్ ఏం చేస్తాడు, టాలరేట్ చేస్తాడు, నో దీన్ని అనవసరంగా పెద్ద చేయకూడదు, పర్వాలేదు, ఎస్ ఆర్ నో. ఇది రివర్స్ కూడా పాసిబుల్, నో డౌట్. వైఫ్ కూడా హస్బెండ్ని టాలరేట్ చేస్తుంది. మటీరియల్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ టాలరెన్స్, ఎస్ ఆర్ నో. ఒకరొకరిని టాలరేట్ చేయాల్సిందే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఉదాహరణ చెప్పి నన్ను కూడా దయచేసి అలాగే నన్ను కూడా ఓర్చుకోండి, నేను మిమ్మల్ని ఎన్నో రకాలుగా నిరాదరించాను. ఒక తండ్రి ఎలాగైతే పిల్లోడిని ఓర్చుకుంటాడో, ఒక ఫ్రెండ్ మరో ఫ్రెండ్ని ఓర్చుకుంటాడో, ఇంకా ఒక హస్బెండ్ వైఫ్ని ఓర్చుకుంటాడో, అలాగే మీరు కూడా నన్ను ఓర్చుకోండి, నా యొక్క ప్రవర్తనని క్షమించండి అని అర్జునుడు ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు కోట్. ఇంకా దీనితో నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇటువంటి ఒక ఉదాహరణ బ్రహ్మదేవుడు కూడా ఇస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ బ్రహ్మ విమోహన లీల జరిగిందో, బ్రహ్మ విమోహన లీల తర్వాత బ్రహ్మదేవుడు చాలా చాలా ఆశ్చర్యపోయాడు. అయ్యో, నేను పోయి పూర్ణ పురుషోత్తమ భగవానుడితోనే పెట్టుకున్నాను, అవునా, ఇంకా ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి గోవులను, ఇంకా గోపబాలులను నేను కిడ్నాప్ చేశాను. చాలా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, రైట్. సో తన తప్పు తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, చూద్దాంలే తర్వాత సారీ చెప్దాం అనుకున్నాడా, లేదు, వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ టైం కూడా ఇంద్రుడి ఎగ్జాంపుల్తో చెప్పాను నేను. మీరు చూడండి, ఆల్ గ్రేట్ పర్సనాలిటీస్ రెండు విషయాలు గమనించాలి ఇక్కడ. మనం ఎంత గ్రేట్ అయినా ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. ఫస్ట్ లెసన్, ఎంత గ్రేట్ అయినా. ఇంద్రుడే ఎన్నో ఎన్నో తప్పులకి గురైపోతారు. బ్రహ్మదేవుడు ఒక తల లేదు, మళ్ళీ ఎన్నో తలలు ఉన్నాయి, అవునా కదా, చతుర్ముఖి బ్రహ్మ అంటాం. సో ఆయన కూడా ఆ, తప్పులకు గురవుతారు. ఆ, కానీ ఒక విషయం ఏం నేర్చుకోవాలి, వీళ్ళు తప్పులు చేస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే తప్పు జరిగిందని తెలిసిందో, వాళ్ళు అనుకోలేదు తర్వాత మ్యాటర్ సెటిల్ అయిపోతుంది, ఆయన మర్చిపోతాడు కృష్ణుడిలే, ఎందుకంటే అలా అనుకోలేదు, వెంటనే వచ్చారు, ఇంకా క్షమాపణ కోరుకున్నారు. సో క్షమాపణ అడగడంలో ఎప్పుడు కూడా మనం వెనకాడకూడదు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా అని బ్రహ్మదేవుడు వచ్చి క్షమాపణ కోరుకుంటున్నప్పుడు తను అన్నారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, అది ఇది అని చెప్పారు. అందులో ఏమంటున్నారంటే, దయచేసి నేను చేసినటువంటి పనిని మీరు చాలా సీరియస్గా తీసుకొని అలా చేయకండి. ఎప్పుడెప్పుడు తల్లి గర్భంలో శిశువు కాళ్ళతో తల్లినే తంతాడు, అవునా కాదా. సో తల్లికి ఏర్పడుతుంది, అరే వాడు తంటున్నాడని. సో తల్లి ఆనందిస్తుందా, ఏడుస్తుందా, ఆనందిస్తుంది, అరే వాడు నన్ను తంతున్నాడు అని ఇంకా 10 మందికి చెప్తుంది ఇంట్లో. సో షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఇంకా చేసే పని ఏంటి, ఆ శిశువు తంటున్నాడు. అయితే ఆ తన్నడాన్ని తల్లి ఎప్పుడు కూడా తప్పుగా తీసుకోదు. అదేవిధంగా నేను అలా తెలిసో తెలియకో అలా చేసుంటే, నా కార్యాన్ని, నేను చేసిన పనిని కూడా దయచేసి తప్పుగా తీసుకోకండి అని ఎవరు చెప్తున్నారు, బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఎగ్జాంపుల్, బికాస్ బ్రహ్మదేవుడు యాక్చువల్గా భగవంతుడికి పుత్రుడు అవుతాడు ఒక రకంగా మీరు చూస్తే, ఎందుకంటే భగవంతుడి నాభి నుంచి ఉద్భవించారు. సో ఆయనకి తల్లి తండ్రి అంతా కూడా విష్ణువే. సో ఆ యొక్క భావంతో తను చెప్తున్నారనమాట. సో అలా దర్ ఆర్ మెనీ గుడ్ లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ వర్స్. సో ఇప్పుడు ఆపేద్దాము దయచేసి. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.